ఆర్కేపురం ఆలయంలోని మధ్యాహ్నం వేళ బీబీఆర్ వేణు గారు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. అసలు గుడిలో ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఏంటి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు చేస్తున్నారు అనేది ఒకసారి వారితో మాట్లాడదాము. ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అందరికీ భక్తులకి. ఈరోజు హనుమాన్ విజయోత్సవం సందర్భంగా మన గుళ్ళో మార్నింగ్ 6:30 నుంచి అభిషేకాలు, తర్వాత ఆకుపూజ, సింధూర పూజ, తదనంతరం మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన వితరణ కూడా ఉంది. మనం ఈ హనుమాన్ విజయోత్సవం ఇంత గ్రాండ్గా సక్సెస్ చేసుకున్నాం అంటే మన వెనకాల ఉండి నడిపిస్తున్న ఉపేంద్రన్న గారికి, మా టీం మెంబర్స్కి, ఆలయ కమిటీ సభ్యులకి, చైర్మన్కి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? భక్తులకు ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరికీ క్యూ లైన్ పెట్టేసి అక్కడ పూజ అయిపోగానే క్యూ లైన్లో ప్రసాదము ఆశీర్వచనం ఇప్పించి అందరిని బయటికి పంపిస్తున్నాం. అంటే లాస్ట్ ఇయర్కి ఏమైనా భక్తుల తాకిడి ఎక్కువగా ఉందా లేకపోతే నార్మల్గానే? ఈ ఇయర్ చాలా విపరీతంగా పెరిగింది భక్తుల తాకిడి. మొన్న శ్రీరామనవమి చేస్తే ఒక 3,500 మంది భక్తులు శ్రీరామనవమి కళ్యాణం తిలకించడానికి వచ్చారు. 4,000 మంది భక్తులు అన్నదాన ప్రసాదం కోసం వచ్చారండి. చాలా విపరీతంగా పెరిగారు. ఈ సంవత్సరం అయితే మరీ విపరీతంగా పెరిగారు. ఈరోజు కూడా భక్తులు ఉదయం 6:30 గంటల నుంచే చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు దేవుడిని చూడడానికి. అందరికీ మా ఆలయ కమిటీ తరఫున హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు అయితే స్టేట్ కాంగ్రెస్ నాయకులు అయితే ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. అన్న, ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సేమ్ అమ్మ. తెలంగాణ ప్రజలకి, ఆర్కేపురం ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. హైదరాబాదులో ప్రముఖ టెంపుల్లలో కర్మన్ఘట్ టెంపుల్ అయితుంది, తాడ్బండ్ టెంపుల్ అయితుంది. ఇక్కడ ఉన్న హనుమాన్ టెంపుల్, ఆర్కేపురం హనుమాన్ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉంటుంది. గత 52వ సంవత్సరం ఈరోజు మేము పుట్టినరోజు చేసుకుంటాం. ఈ టెంపుల్కి ఎండోమెంట్స్ టెంపుల్ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు పొద్దుగాల నుంచి ఈ టెంపుల్ ఈవో గారు అయితేంది, టెంపుల్ కమిటీ వాళ్ళు అయితే దగ్గరుండి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దగ్గరుండి అన్ని విధాలుగా మంచినీళ్ళతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించుకుంటూ నిన్నగాక శ్రీరామనవమి గ్యాస్ ఇక్కడ చుట్టుపక్కల టెంపుల్స్లలో కొన్ని గ్యాస్ లోబడి ఉన్నా కూడా ఇక్కడ వాళ్ళు ఎటువంటి ఆటంకం కలగకుండా ఒక 4,000 పైచీలకు మందికి కూడా అన్నదానం ఎటువంటి ఆటంకం కలగకుండా బ్రహ్మాండంగా చేశారు మన శ్రీరామనవమి రోజు. ఈ రోజు కూడా అన్నదానం కమిటీ ఈరోజు చేసుకుంటూ స్వచ్ఛంగా బీవీఆర్ వేణు గారు మన ఆర్కేపురం డివిజన్లో ఉన్నారు. స్వచ్ఛంగా 2,000 మంది పైచీలకు మందికి ఈరోజు అన్నదానం ఇక్కడ కల్పించిండు. ఆయనకు మా కమిటీ అందరి తరపున, మా తరపున అందరి తరపున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇంకా మంచి కార్యక్రమాలు అవుతున్నాయి. ఇంకా బ్రహ్మాండంగా మన్నగాక బ్రహ్మోత్సవాలు కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు ఈ కమిటీ వారు. ముందుగా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా బ్రహ్మాండంగా చేశారు. ప్రతిసారి బ్రహ్మాండంగా చేసుకుంటూ రావాలని అందరికీ ఈ హనుమాన్ బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పి మీ TG5 ద్వారా తెలుసుకుంటాం. అమ్మా, ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అమ్మా, మీకు కూడా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఇది హనుమాన్ జయంతి కన్నా విజయోత్సవం అని చెప్పని అంటారండి. ఈరోజు హనుమాన్ విజయోత్సవం అని ఈ ఆర్కేపురంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం అనేది చాలా పురాతనమైనది, చాలా మహిమాన్వితమైనది కూడాను. ఇక్కడ చాలామంది భక్తులు వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి వస్తుంటారు. అన్ని తర్వాత దుర్గాదేవి, తర్వాత దుర్గా మల్లేశ్వర స్వామి, వినాయకుడు ఉన్నాడు, తర్వాత కార్తికేయుడు, వీళ్ళందరూ కూడా నవగ్రహాలు, వీళ్ళందరితో కూడా ఎక్కువ పూజలు జరుగుతూ ఉంటాయి మాకు ఇక్కడ. ఈరోజు పొద్దున 5:30 నుంచి అభిషేక కార్యక్రమాలు మొదలైనాయి. అభిషేకం తర్వాత ఆకుపూజ తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరికి పేరు నామగోము గోత్రనామాలు చెప్పుకుంటూ పూజలు చేయిస్తున్నారండి. ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ మెంబర్లు, నేను ఇక్కడ రెనోవేటింగ్ కమిటీ ప్రెస్ ధర్మకర్తగా చేస్తున్నాను. ఇది చాలా పురాతనమైనటువంటి దేవాలయము. బీబీఆర్ వేణు గారు ఇక్కడ అన్నదానం ఈరోజు ఈ విజయోత్సవ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్నదాన కార్యక్రమంలో కూడా మీరు అందరూ కూడా పాల్గొని చెప్పి అన్నప్రసాదాన్ని తీసుకువెళ్లాల్సిందని చెప్పని. తర్వాత ఇప్పుడు నాకన్నా ముందు ఇప్పుడు మాట్లాడిన ఉపేందర్ గారు ప్రతి నిమిషము ప్రతి సెకండు మాకు అన్ని కార్యక్రమాలలో ఏ కార్యక్రమం ఉన్నా కూడా ముందు మాకు వచ్చేసి ఆయన చాలా సహాయ సహకారాలు అందిస్తుంటారండి. అదేవిధంగా ఈవో ఉమారాణి గారు, అర్చకులు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అందరం మేమందరము కలిసిమెలిసి పనిచేస్తుంటాము. వారందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మీ TG5 వాళ్ళకు కూడాను నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గారు, ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. హనుమాన్ జయంతి అసలు ఎందుకు జరుపుకుంటారు, అసలు ఏంటి హనుమాన్ విశిష్టత ఏంటి, కొంచెం మా ప్రేక్షకులకి తెలియజేస్తారు? మామూలుగా ఇప్పుడు ఇది హనుమత్ జయంతి కాదు, దీన్ని హనుమత్ విజయోత్సవం అంటారు. విజయం అంటే ఆయన లంకకి వెళ్ళి సీతమ్మవారి జాడ తెలుసుకోవడానికి అసలు ఎక్కడుందో ఆవిడ తెలియదు ఎవరికైనా.
ఒక సంపాతి అని ఒక పక్షి చెప్పిన రావణుడు వెతికెళ్ళాడన్న విషయాన్ని బట్టి తెలిసి ఆయన ఈ వానరసేనందరినీ కూడా సుగ్రీవుడు రాముడు యొక్క స్నేహాన్ని పొందిన తర్వాత ఆంజనేయ స్వామి ద్వారా ఈ లంకలో ఉందని తెలుసుకుని ఆ సంపాతి అనే పక్షి చెప్పిన జటాయువు యొక్క తమ్ముడు సోదరుడు ఆ యొక్క విషయాన్ని తెలుసుకుని ఈ వానరసేన అంతా కూడా ఆంజనేయుడు ప్రధానంగా ఆంజనేయుడికి వరం ఉంది. ఎవరన్నా పొగిడితే ఆయన చాలా అజేయమైనటువంటి బలాన్ని పొందుతాడు. లేకపోతే ఆయన మామూలుగా ఒక చిన్న వానరులాగా ఉంటాడు అనమాట. ఆ జాంబవంతాదులందరూ కూడా ఎన్ని పొగుడుతారు, నీ అంత శక్తిమంతుడు లేడు, నీ శక్తి కొండంత బలం ఉంది నీకు, అది ఇదని చెప్పగా అప్పుడు ఆయన లంఘించి ఆ యొక్క సముద్రాన్ని శతయోజనమైనటువంటి ఆ సముద్రాన్ని దాటి అవతల లంకాపురిలోకి వెళ్ళి అక్కడ మళ్ళీ ఆ లంకలో కూడా సుందరకాండలో మనకి చాలా గొప్పగా చెప్తారు. ఇందులో రామాయణ అంతర్గతమైనటువంటి సుందరకాండలో ఆ యొక్క ఎవరు సీత అనేది ఆయనకి తెలియదు. ఎందుకంటే ఎప్పుడు చూశారు అనేక మంది రాక్షస వనితలు ఉన్నారు, అందులో సీత ఎవరో తెలియదు. అలాగే మండోదరిని చూశాడు ఆయన, ఆవిడ కూడా అప్సరస రావణుడి భార్య, ఈమె సీత అని అనుమానం పడతాడు. కానీ అక్కడ లక్షణాలు చూస్తేనేమో సీత ఇటువంటిది ఉండదు, ఇలాంటి లక్షణాలు ఉండవు అని చెప్పి మళ్ళీ ఆయనలో ఆయన బుద్ధిర్బలం అంటారు. ఆ బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఆ బుద్ధిబలం వల్ల ఆయనే గ్రహించుకుని మండోదరిని కూడా సీత కాదనుకుని చివరికి ఒక చెట్టు మీద ఆ అశోకవనంలో కూర్చుంటాడు రాముడు స్మరించుకుంటూ. అప్పుడు రావణాసురుడు ఆ సీతమ్మ వారి దగ్గరికి వస్తాడు, మిగిలిన రాక్షసులను తీసుకుని. ఆ సుందరకాండలో వస్తుంది ఆ ఘట్టమంతా కూడా. నిన్ను చెరబట్టాలంటే నాకు క్షణం కాదు, నువ్వు ఇష్టపడితేనే నేను నిన్ను స్వీకరిస్తాను నా రాణిగా అని చెప్పి సీతతో అంటే ఆయన మొహం కూడా చూడకుండా గడ్డిపరక చూపించి, నువ్వు దీంతో సమానం, నాకు రామచంద్రుడి పతి, ఇంకెవరిని నేను స్వీకరించనని చెప్పి ఆమె తృణీకరిస్తుంది. అప్పుడు ఆ దృశ్యాన్ని చెట్టు మీద నుంచి ఆంజనేయ స్వామి చూసి, ఓ ఈవిడి సీత అని చెప్పి అప్పుడు గ్రహించుకుని ఆ రావణాసురుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ సీతమ్మ వారి దగ్గరికి వచ్చి రాముడు ఇచ్చినటువంటి ఆ చూడామణిని ఆయనకిచ్చి అమ్మవారికి ఇచ్చి, అమ్మవారు కూడా అప్పుడు కూడా నమ్మదు. ఇందాక రావణుడు వచ్చాడు కదా, మళ్ళీ మారువేషంలో వచ్చాడేమో, ఒకసారి నా దగ్గరికి అక్కడ మారువేషంలోనే వచ్చి గ్రహించాడు అని చెప్పి ఆయన అనుమానం పడుతుంది. అప్పుడు ఆ చూడామణి ఇవ్వగా అప్పుడు రామదూత అని రాముడి యొక్క చరిత్ర అంతా చెప్పి సుగ్రీవుడికి ఈయనకి సఖ్యం జరిగింది, సుగ్రీవుడు యొక్క అన్నగారైనటువంటి వాళ్ళని సంహరించారు, దానికి నిమిత్తంగా మేము రాముల వారికి సాయం చేయాలనుకుంటున్నాం మా వానర సేనంతా అని చెప్పి ఆ చరిత్ర అంతా చెప్పగా అప్పుడు నమ్మి ఆవిడ ఆ యొక్క అంగుళీకం, రాముడి యొక్క అంగుళీకం తీసుకుని తన యొక్క చూడామణి, మిగిలిన ఆభరణాలన్నీ కూడా ఆవిడ వదిలిపెట్టేస్తుంది. కానీ తలలో ఉన్నటువంటి చూడామణి అనే ఒక ఆభరణం ఉంటుందన్నమాట. ఆ ఆభరణాన్ని మళ్ళీ మారుతికిచ్చి 2 మాసాలు షరతు విధిస్తుందనమాట. 2 మాసాల లోపు కనుక నన్ను వచ్చి తీసుకెళ్తే నేను జీవిస్తాను, లేకపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి తన వర్తమానాన్ని పంపుతుంది. అయితే వెళ్తూ రావణాసురుడికి తన యొక్క రాముడి యొక్క శక్తిని చెప్పాలి అని చెప్పి ఉద్దేశం చేత ఈ రావణాసురుడు ఆ లంక అశోకవనాన్ని అంతా కూడా నాశనం చేసేస్తాడు. ఆ అశోకవనం అంటే ఆయనకి చాలా ఇష్టం రావణాసురుడికి. వెంటనే ఒక్కొక్కళ్ళని పంపి అందరినీ సంహరిస్తూ ఉంటాడు, సమస్తమైన వాళ్ళని. చివరికి ఇంద్రజిత్తు అని తన కుమారుడిని పంపితే ఆయన తన బ్రహ్మాస్త్రం కూడా ఆయనకు వరం ఏమిటంటే, పూర్వం ఇంద్రుడు ఆయన్ని కొట్టగా సూర్యుని ఒక ఫలం అనుకుని భావించి మింగడానికి వెళ్ళినప్పుడు కొట్టగా మూర్ఛపడిపోతాడు కదా, అప్పుడు ఇంద్రాది దేవతలందరూ కూడా వరమిస్తారనమాట. బ్రహ్మ కూడా వచ్చి నా బ్రహ్మాస్త్రం కూడా నిన్నేమీ చేయదు అని చెప్పి అప్పుడు వరమిస్తారు. కానీ 5 నిమిషాలు మాత్రం ఆ బ్రహ్మాస్త్రానికి ఆయన బంధింపబడి రావణ అంతఃపురంలోకి వెళ్ళగా ఆయన్ని సంహరిద్దామనుకుంటాడు. అప్పుడు విభీషణుడు పక్క నుండి దూతగా వచ్చిన వాళ్ళని సంహరించడం న్యాయం కాదు, న్యాయశాస్త్ర ప్రకారం ఇతన్ని ఏదైనా శిక్షించి వదిలే, ఏదైనా గుండు కొట్టడమో లేకపోతే చేతులు నరకడం, ఇటువంటి శిక్షలు చాలా ఉంటాయి, అదేదైనా చేసి వదిలిపెట్టాయని చెప్పి సలహా చేయగా అప్పుడు కోతికి అంటే వానరానికి తోకే ముఖ్యం, తోక అది ఎగరాలన్నా కూడా తోకే ముందు పైకి లేస్తుంది. ఆ విధంగా శరీరంలో అంతర్భాగం ఏమిటంటే తోక, ఆ తోకను కనుక తగలెట్టేద్దామని చెప్పి రావణాసుడికి నూనెలో ముంచిన గుడ్డలు అవి కట్టి ఆ తోకను అంటిస్తారు. ఆయన మామూలుగానే కోతి, దాంతో ఆయన ఏం చేస్తాడు, ఆ లంకాదహనాన్ని మొత్తం అంతఃపురాలంతా కూడా ఆ తోకతో అంటించేసి ఆయన చక్కగా వెళ్ళి సముద్రంలో ఆ తోక అర్పేసుకుంటాడు. ఆ విధంగా అక్కడ లంకాదహనం చేసి అమ్మవారిని చూసి
వర్తమానాన్ని పంపి తను వెళ్ళిన కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకొచ్చాడు కాబట్టి ఈ రోజున విజయోత్సవంగా చేసుకుంటారు. అయితే ఈ తెలంగాణ ప్రాంతంలో ఏంటంటే మనకి చిన్న హనుమత్ జయంతి అంటారు. ఈ జయంతిలోనే అంటే పుట్టినరోజు అంటే కనుక ఒకసారే ఉంటుంది, చిన్నదోటి పెద్దదోటి ఉండవు. కాబట్టి దీన్ని హనుమత్ విజయోత్సవం అనాలి మనం మామూలు అందరూ కూడా. సరే ప్రాంతాన్ని బట్టి చిన్న విజయోత్సవం అంటారు. తెలీదు ఈ విషయం మామూలుగా అందరికీ తెలియదు, పురాణాంతర్గతంగా ఉందన్నమాట. పరాశర సంహిత ఇత్యాది రామాయణ అంతర్గతమైనటువంటి పురాణాలలో ఈ యొక్క వ్యవహారం ఉంటుంది. కాబట్టి ఇది మామూలుగా హనుమద్ విజయోత్సవం. అట్లాగే మళ్ళీ మార్గశిర మాసంలో హనుమద్ వ్రతం అని వస్తుంది. మామూలుగా కొన్ని ప్రాంతాల్లో అప్పుడు కూడా విశేషంగా ఆంజనేయ స్వామి గుళ్ళన్నీ కూడా తిరునాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలాగే రేపు వైశాఖ మాసం, ఇది చైత్ర పౌర్ణమి, వైశాఖ బహుళ దశమి, ఆ రోజున హనుమత్ జయంతి. అది అసలు హనుమత్ జయంతి అనమాట. కాబట్టి ఇది మాత్రం ఇది హనుమత్ విజయోత్సవం అనే మనం చెప్పుకోవాలి. హనుమంతుడు ఆ విధంగా విజయాన్ని తీసుకొచ్చి లంక నుంచి మళ్ళీ వచ్చి వానరసేనకి రాముల వారికి అమ్మ సీతాదేవిని నేను చూశాను మిమ్మల్ని రమ్మందని చెప్పి అప్పుడు మళ్ళీ ఆయన చక్కగా వాళ్ళ వానరసేన అంతా వేసుకుని ఆ వారధి కట్టుకుని లంకకు వెళ్ళి రావణాసురుని సంహరించి శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగింది. కాబట్టి ఈ విజయోత్సవంగా దీన్ని జరుపుకుంటూ ఉంటారు. జై శ్రీరామ్.